రెండోది లక్ష్మీనాథ్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ శాఖ దేశంలో 24వ స్థానంలో ఉంటే ఈ రోజు ఆ శాఖని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వ హయాంలో. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో సమర్థవంతంగా పనిచేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి కేటాయింపులు పంచాయతీ శాఖకి 17,000 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగినాయి. 17,000 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 26-27 బడ్జెట్ ఇయర్ కి 23,000 కోట్ల రూపాయలను అదనంగా అంటే 37% పెంచి కేటాయింపులు చేయడం. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఆ శాఖకి 40,000 కోట్ల రూపాయల కేటాయింపులు చేయడం జరిగింది. అంటే ఏ విధంగా ఆ శాఖల్లో అభివృద్ధి జరుగుతా ఉంది, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా ఆ శాఖ నిర్వహిస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు నేను ఇంకొక విషయం గుర్తు చేస్తాను లక్ష్మీనాథ్ గారు. గిరిజన ప్రాంతాల్లో 1000 కోట్లకు పైగా 1000 కిలోమీటర్ల రోడ్లు వాటిని అక్కడ ఆ ప్రాంత ప్రజల కనెక్టివిటీ ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సమర్థవంతంగా ఆయన శాఖలు నిర్వహిస్తా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయనతో అండగా ఉంటూ ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పనలో వాళ్ళ పాత్ర ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల స్వపరిపాలన సమయంలో ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు మేము అందుబాటులో ఉన్నాం. మరి ముఖ్యంగా నేను ఒక విషయం గుర్తు చేస్తాను లక్ష్మీనాథ్ గారు, వేళ నాయకుడు మాదిరి పరదాల మాటన బార్గెట్ల మాటన కాకుండా ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి. ఇంకొక విషయం గుర్తు చేస్తాను నేను లక్ష్మీనాథ్ గారు, ఉపాధి హామీ నిధులు ఏ విధంగా వీళ్ళు గతంలో దోచేశారో దొంగ మాస్టర్లు వేసుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నియంత్రించేదానికి ఫేషియల్ మాస్టర్లు అంటే వీడియో మాస్టర్లు పెట్టి ఈ రోజు దానిని వీళ్ళు చేసిన దోపిడీని నిరోధించి ఈ రోజు ఉపాధి హామీ కూలీలకి అండగా ఉంటూ కేంద్రం నిధులు తీసుకొస్తూ ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ విధంగా లక్ష్మీనాథ్ గారికి ఒక విషయం కంక్లూడ్ చేస్తాను. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 1,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రావాల్సిన నిధులు పెండింగ్ లో ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ 1,000 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుండి తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా రోడ్ల నిర్మాణం, గతంలో ఈ రాష్ట్రానికి ప్రజలు వచ్చి పండగలకు వచ్చి వెళ్తే ఏ విధంగా మాట్లాడుకునే వాళ్ళు, గుంతల రోడ్లు, మోకాళ్ళ లోతు గుంతల రోడ్లు, కనీసం వీళ్ళు ప్యాచ్ వర్క్ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. లక్ష్మీనాథ్ గారు ఇంకొక మ్యాండేటరీ నేను ఒక్క మాట కంక్లూడ్ చేస్తాను. 2 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. మేము ఈ 2 సంవత్సరాల స్వపరిపాలన ఏ విధంగా కొనసాగించాం, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాం, ఏ విధంగా ఉద్యోగ కల్పన జరిగింది, సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల ప్రజలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మేము ఏ విధంగా అందిస్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా వస్తా ఉన్నాయి, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మేము క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నాం కూటమిగా. మధుసూదన్ రెడ్డి గారు 1 minute లో కంక్లూడ్ చేయండి. 30 seconds. సార్, ఇప్పుడు తమ్ముడు అజయ్ కుమార్ గారు ఏదో సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసామంటున్నారు. అది రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. ఆడబిడ్డ అనేటువంటిది నెలకు 1,500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన ఒక మహిళకి 18,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటిది ఏమైందో తెలియదు. ఆ తర్వాత ఉచిత బస్సు అన్నారు, 16 దాంట్లో 5 మట్టి ఉచిత బస్సు ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగ వృత్తి ఏమైందో తెలియదు, 3,000 రూపాయలు ఒక ఇదికి. అదేవిధంగా మీరు చెప్పేటప్పుడు నేను చెప్పలేదు. దయచేసి ఆగండి. మీరు మాట్లాడినంతసేపు కూడా మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడలేదు. అవును, కరెక్ట్. నేను ఇస్తాను. ఒక నిమిషం ఆపండి అజయ్ గారు. అజయ్ గారు రైట్. అజయ్ గారు ఇక్కడ ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే సమయం చాలదు అనేదే భావించకండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన ఆగారు. మీరు మాట్లాడినప్పుడు సార్ ఆయన చేస్తున్నాము కాదు సార్, చేస్తున్నాము అన్నారు కానీ చేసాము అనలేదు కదా సార్. సార్ సార్ మీరు ఇద్దరు ఇలా మాట్లాడితే ఇది ప్రొలాంగ్ అవుతుంది కానీ అక్కడ అవదు. అజయ్ గారు మీరు ఆగండి. సార్ ఇస్తారా? అజయ్ గారు మీరు ఆగండి. మీరు చెప్పింది ప్రజలు విన్నారు, ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. ప్రతిదానికి కౌంటర్ చేయ అవసరం లేదు. మీరేం చేశారో మీరేం చెప్పారో ఆయనకు ఒక మాట నేను చెప్తాను, ఆయన మాట్లాడతారు. ఒక మాట నేను చెప్పాక మీరు మాట్లాడండి. ఆయన ఏమంటారంటే
ప్రభుత్వం చేస్తున్నాం అన్నారు కానీ చేసేసామని ఆయన అనలా. సార్, 3 బడ్జెట్ వినండి సార్, ఆగండి. ఇంకా మీరు అన్ని బడ్జెట్లు అయిపోయిన తర్వాత కూడా మీరు చేయని ఉన్నాయి. అదే ఆయన అడిగేది. అంటే ప్రతి ప్రభుత్వం కూడా కాల పరిమితి, మేము రాగానే 50 రోజుల్లో చేస్తామని వాళ్ళు చెప్పలేదు కదా. చెప్పారు. అలా కూడా చెప్పలేదు. 50 రోజులు 100 రోజుల్లో చేస్తాం, 50 రోజులు చేస్తాం. నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు కొడుకు. అదే సార్. సార్, సరే సార్, మీరు అదే సార్. సార్, ఏ రాజకీయ పార్టీ సార్ గౌరవంగా మాట్లాడమని చెప్పండి. లక్ష్మీనాథ్ గారు ఆయన గౌరవంగా మాట్లాడమని చెప్పండి. చంద్రబాబు నాయుడు కొడుకుని కనీసం గారు ముఖ్య సంబోధించలేదు ముఖ్యమంత్రి గారిని. అందుకే మీకు సంస్కారం లేదని చెప్తున్నారు. అజయ్ కుమార్ గారే అన్నారు. కాదు కాదు, వీళ్ళ దురద ఏంటంటే అజయ్ గారు మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ రావాలా? అజయ్ సంస్కారహీనంగా మాట్లాడద్దు మధుసూదన్ రెడ్డి గారు. మిమ్మల్ని అన్నా సంబోధిస్తున్నా, గౌరవం సంబోధిస్తున్నా. అజయ్ కుమార్ గారు ఒకసారి ఆయన మ్యూట్ పెట్టండి. అజయ్ కుమార్ గారు మ్యూట్ పెట్టండి ఒకసారి. నేను చెప్తాను. ఒక నిమిషం ఆగండి సార్. అజయ్ కుమార్ గారు మిమ్మల్ని ఈయన ఏమి కూడా ఇండివిడువల్ గా ఆగండి సార్. అబ్బా ఆగండి సార్, నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా ఆగండి. చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఒక్క నిమిషం సార్. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడండి, కంక్లూడ్ టాపిక్ మీరు కంక్లూడ్ చేయండి. మీరు ప్రొలాంగ్ చేసేటట్టుగా చేస్తే నేనేమో మీకు ఇస్తాను. మీరు అడిగిన ఒక్క నిమిషం అజయ్ గారు ఒక్క నిమిషం. ఎస్ అవును అజయ్ గారు, మీరు కూడా మీరు కూడా మధుసూదన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు రైట్ చెప్పు. రెండు తమ్ముడు అజయ్ గారు 2 విషయాలు చెప్పారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఫండ్ డైవర్షన్లో చాలా ముందంజ ఉంటుంది, ఫండ్ డైవర్ట్ చేస్తుంది ఒక మాట చెప్పాడు. ఆ తర్వాత దాని గురించి చెప్తాను. ఆ తర్వాత సార్ సమయం లేదు, నేను అంత మొత్తం ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ చేయలేము. ఇప్పటికే చాలా టైం అయింది సార్. ఒక నిమిషం ఏంటి సార్, మాట్లాడండి. ఒక నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడండి. ఇప్పుడు నేను ఎన్ఆర్జీసీ నరేగా మెంబర్ సార్. నేను నరేగా స్టేట్ కౌన్సిల్ మెంబర్. నేను ప్రెసెంట్ నరేగా అనేటువంటి దాన్ని ఉంటే ఎన్ఆర్ఈజీఎస్ ఉంటే ఎన్ఆర్ఈజీఎస్ని విబే జీవిరామ్జీ అనేటువంటి ఒక పథకంగా మార్చారు. అసలు నరేగాలో లేబర్కు ఉన్నటువంటి మొత్తం పేమెంట్ కూడా కేంద్రం 100% కేంద్రం భరిస్తుంది, 0% స్టేట్ భరించేది ఇంతకుముందు. మెటీరియల్ వారికి వచ్చేకాలకి 25% కేంద్రం భరిస్తే 75% స్టేట్, 25% కేంద్రం సెంట్రల్ భరిస్తే రాష్ట్రం భరిస్తే 75% కేంద్రం భరించేది. కానీ ఇప్పుడు బీరామ్జీ అనేటువంటి పథకాన్ని పేరు మార్చిన తర్వాత అది కూడా గౌరవ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇప్పుడు కోడూరులోనే ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి చాలా పకడ్బందీగా అక్కడ ఉన్నటువంటి మంత్రితో ఏదో ప్రవర్తన చేశారు. ఈరోజు ఈ వికసిత భారత్ జీరామ్జీ ప్రోగ్రాంకి 100% కేంద్రం భరించాల్సింది, 40% స్టేట్, 60% కేంద్రం భరించేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. అదేవిధంగా మెటీరియల్లో కూడా